ఇప్పుడు ధర్మశాస్త్రము కృపకు మాదిరిగా ఉన్నది, కానీ ధర్మశాస్త్రము రక్షించే శక్తిని కలిగి లేదు. ధర్మశాస్త్రము కేవలం ధర్మశాస్త్రము అనేది ఒక పోలీసు. పోలీసు మిమ్మల్ని జైల్లో పెడతాడు, కానీ మీరు చూడండి, జైలు నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి కృప అవసరమైనది. చూశారా? కాబట్టి క్రీస్తు యొక్క రక్తము, సువార్త, పాపము నుండి మనలను విడిపించును. ధర్మశాస్త్రము కేవలం మనల్ని పాపులనుగా చేస్తుంది. ధర్మశాస్త్రము కేవలం ఇట్లు చెప్పినది, నువ్వు ఒక పాపివి, నీవు దొంగిలించవద్దు, నీవు వ్యభిచరించవద్దు, నీవు అబద్ధ సాక్ష్యం పలకవద్దు. చూశారా? అది నీవు తప్పు చేశావు మరియు నీవు దోషివి అని చెప్పే ఒక పోలీస్ అయి ఉన్నది. అయితే సువార్త ఒక శుభవార్త అయి ఉన్నది. మన అపరాధముల నుండి ధర్మ